అందరికీ నమస్కారం. నేటి విన్యాసాలు వచ్చేసి ఇది 1 మంత్ బ్యాక్ వ్లాగ్ అనమాట. ఇప్పుడు కుదిరింది నాకు ఎడిట్ చేసి పెట్టడానికి. స్కై భలే ఉంది కదా. అయితే పొంగల్ హాలిడేస్లో మా గుంటూరులో సరస్ మేళా అని అన్ని స్టేట్స్ నుండి ఒక ఫెయిర్ లాంటిది పెట్టారనమాట. దానికి వెళ్ళాము. ఆల్రెడీ మా ఫ్యామిలీ మొత్తం ముందే వెళ్ళిపోయారు. నేను నెమ్మదిగా ఆచుకొని తీర్చుకొని రెడీ అయ్యేసరికి కొంచెం లేట్గా వెళ్ళాను అనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి అన్ని స్టేట్స్ నుండి ఫుడ్ స్టాల్స్ పెట్టారనమాట. ఏ స్టేట్కి స్పెషల్ ఫుడ్ ఆ స్టేట్కి అలాగా పెట్టారు, విత్ అథెంటిక్ ఫ్లేవర్స్ అండ్ అథెంటిక్ టేస్ట్ అనమాట. సో అన్ని స్టేట్స్కి సంబంధించి ఒక్కొక్క ఫుడ్ స్టాలే చూశాను, కానీ మన ఆంధ్రావి మాత్రం ఒక 2-3 స్టాల్స్ ఉన్నాయి. మనకి అన్ని స్పెషల్ ఫుడ్సే కదా, లైక్ స్వీట్స్, కాకినాడ గొట్టం కాజాలు, అరిసెలు, పూతరేకులు ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు అఫ్ఘానీ బిర్యానీ అనమాట. బాగుంది, కానీ నాకు వేడిగా అనిపించలేదు బిర్యానీ. అండ్ ఆల్సో కొంచెం చప్పగా ఉంది. స్పైసీగా ఉంటే కదా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మన రాజస్థాన్ ఫేమస్ కచోరీ, ఆలూ టిక్కీస్ అమ్ముతున్నారు. పక్కనే మన పంజాబ్ ఫేమస్ మేతి పరాటా, ఆలూ పరాఠా, పన్నీర్ పరాటా ఇవి కూడా అమ్ముతున్నారు. ఇది వచ్చేసి మన మహారాష్ట్ర ఫేమస్ వడాపావ్. ఇక్కడ మన కేరళ ఫేమస్ పరోటా అనమాట. దిస్ ఇస్ చికెన్ ఫ్రై ఆర్ బీఫ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఫైనల్లీ కొన్ని స్టాల్స్ నుండి తెచ్చుకున్న ఫుడ్స్ అన్ని టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఇక మొదలెడదామా అని తింటున్నాను అనమాట. అన్నీ టేస్ట్ చేస్తున్నాను. ఓకే, గుడ్, బాగున్నాయి. వాళ్ళ అథెంటిక్ టేస్ట్ అనేది వస్తుంది. కానీ కొంచెం ఏమనిపించింది అని అంటే, కంపేరింగ్ టు అవర్ లొకాలిటీ ప్రైజెస్ దీస్ ఆర్ ఎక్స్పెన్సివ్ అని. అంటే మన లొకాలిటీలో కూడా దొరుకుతాయి సేమ్ ఫుడ్, కానీ ఇక్కడ ఈ స్టాల్స్లో మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించాయి. అది ఇంకా 2-వే కామన్ అనుకోండి. యా, అయితే ఇక్కడ నేను ఇంకా చక్కగా ప్రశాంతంగా నా ఫుడ్ నేను ఆస్వాదిస్తూ తింటున్నాను అనమాట. ఈలోపు నాకు నిమ్మకాయ ఒక ఝలక్ ఇచ్చింది ఫ్రెండ్స్, చూసేయండి. ఫైనల్గా ఒక ఐస్ క్రీమ్ వేసి ఎండ్ చేద్దామని ఒక సాఫ్టీ తెచ్చుకున్నాను అనమాట. మా మమ్మీ ఏమో బుద్ధి ఉందా, జలుబు చేసి ఐస్ క్రీమ్ తింటున్నావు అని అన్నారు. అయినా అవన్నీ మనం ఎందుకు పట్టించుకుంటాం. బై ద వే, నాకు ఇక్కడ అఫ్ఘనీ మటన్ కబాబ్స్ బాగా నచ్చాయన్నమాట. నేను ఇంటికి కూడా తీసుకెళ్ళాను. ఇంకా ఫైనల్గా షాపింగ్ అని అయితే బయలుదేరాము. ఇక్కడ అన్ని శారీస్, డ్రెస్ మెటీరియల్స్ కొన్ని కొన్నాము. ఇవేంటంటే హ్యాండ్మేడ్ కలంకారీ డెకోర్స్ అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా అలాగా అన్ని స్టాల్స్ని చుట్టేసి అవసరమైనవి అయితే కొన్నామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన కలంకారీ హ్యాండ్మేడ్ హ్యాంగింగ్స్ అండ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఫుల్ హ్యాండ్మేడ్ అండ్ మేడ్ విత్ లెదర్. బిట్ లిల్ ఎక్స్పెన్సివ్, కానీ వర్తీ అండి. చాలా బాగుంటాయి. మనకి కొనే వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించవచ్చు, కానీ వాళ్ళు చాలా కష్టపడి చేస్తారు. చాలా వర్తీ అనిపిస్తుంది. చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. పక్కనే ఇంకా డార్క్ చాక్లెట్స్ అమ్ముతున్నారు, లెదర్ చెప్పులు అమ్ముతున్నారు. ఇంకా అలాగ మొత్తం అన్నీ కొనేసుకొని షాపింగ్ అంతా అయిపోయాక ఇక్కడ పక్కనే డ్యాన్స్ వేస్తున్నారు. ఇంకా కర్ణాటిక్ మ్యూజిక్ అని అన్నీ జరుగుతున్నాయి అనమాట. అలా కాసేపు చూసామన్నమాట. ఇక్కడితో విన్యాసాలు సమాప్తం. బాయ్.